హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ వచ్చేసి టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీరతో చట్నీ చేశాను. అబ్బా, టేస్ట్ మాత్రం ఎంత బాగుందంటే ఇక్కడ చూస్తుంటే ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో, తింటే టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంది. ఒక్కసారి గనక తిన్నారు అంటే వదిలిపెట్టరు, అంత బాగుంటది. చాలా మంది కొత్తిమీర చట్నీ చేస్తానే ఉంటారు, కానీ ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను నా స్టైల్లో చేసే పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర చట్నీ ఎప్పుడు ఇలానే చేస్తాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది కూడా పెద్ద ఐటమ్స్ లేవు, టైం కూడా ఎక్కువగా కేటాయించాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ టైం కనుక కేటాయించామంటే ఇంత మంచి చట్నీ అండి. పొద్దున్నే ఇడ్లీ తింటాము, లేదంటే దోశలు తింటాము, చపాతి, ఏదన్నా కానీ దాంట్లోకి ఇది వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఒకవేళ పల్లి చట్నీ తిన్నా కానీ, పల్లి చట్నీ మనం చేసుకొని తిన్నా కానీ ఇది సైడ్ని కొంచెం పెట్టుకుంటే ఆ టేస్టే వేరు. మాకైతే కంపల్సరీ కావాలి, ఇడ్లీలో కానీ దోశల్లో కానీ సైడ్ని ఇది కావాలి, పల్లి చట్నీ ఎంత చేసినా కూడా. అందుకని చెప్పేసి నేను ఇదైతే చేస్తూ ఉంటాను. దీనికి కావాల్సింది పచ్చిమిర్చి మాత్రం ఒక 400 గ్రాముల పచ్చిమిర్చి తీసుకున్నాను. టమాటాలు వచ్చేసి ఒక 3/4 కేజీ టమాటాలు. పల్లీలు మాత్రం ఏపి రెడీగా పెట్టుకున్న పల్లీలు వేస్తున్నాను. ఏపిన పల్లీలు అయితేనే టేస్ట్ బాగుంటుంది. స్టార్టింగ్లో దీన్ని కొంచెం స్టవ్ మీద పెట్టి ఆయిల్ అలా వేసాను. ఆయిల్ కూడా పొయ్యనండి, చాలా తక్కువ వేస్తాను ఆయిల్ కూడా. ఆయిల్ వేసిన తర్వాత వెంటనే జీలకర్ర అలా వేసాను. ఎక్కువ టైం తీసుకొని వెంటనే వేసేస్తాను జీలకర్ర. వేసిన తర్వాత ఇది ఒక 50% అలా ఫ్రై అయితే, పచ్చిమిర్చి చూడండి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేస్తాను. మంటని కొంచెం హైలో పెట్టి పక్కకి వెళ్ళామనుకోండి మాడిపోయే అవకాశం ఉంటుంది. మంటని సిమ్లోనే పెట్టుకోవాలి. ఏ పని చేసినా మనం వంట చేసేటప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి. దగ్గర ఉన్నప్పుడు మాత్రం హైలో పెట్టుకోవాలి. మనం కొంచెం అవతలకి వెళ్ళామంటే మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతాయి. మాడిపోతే ఆ తర్వాత తినాది కాదు, ఆ స్మెల్లే మారిపోయింది. దీనికి టమాటాలన్నీ కూడా కట్ చేసి పెట్టాను. నేను మధ్యలోకి కట్ చేసాను, 4 ముక్కలేం కాదు. కాకపోతే అసలు మామూలుగా పాత రోజుల్లో వాళ్ళు అయితే టమాటాలు అసలు కట్ చేసి వేసేవాళ్ళు కాదు, అలానే టమాటాలు వేసేవాళ్ళు. అలానే వేస్తే కాయ మగ్గిద్ది. కాయ మగ్గితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అది పుల్లల పొయ్యి మీద కాబట్టి అది బాగా కుక్ అయింది. ఇది మనం స్టవ్ మీద పెడుతున్నాం కాబట్టి ఇది అంత బాగా అవ్వదు, కాబట్టి మనం కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసి వేసిన తర్వాత మనం హైలో పెట్టి దగ్గర ఉంటేనేమో తొందరగా ఉడికిద్ది. ఎందుకంటే ఇప్పుడు తోలు పలసని టమాటాలు వస్తున్నాయి, హైబ్రిడ్ టమాటాలు ఏం కాదు, ఇవి నాటు టమాటాలే. అందుకని చాలా తొందరగా కుక్ అవుతుంది. తర్వాత మళ్ళీ అంటే ఇంకో 2 నెలల తర్వాత కనుక అయితే మళ్ళీ హైబ్రిడ్ టమాటా వస్తే బాగోదు. నాటు టమాటా తొందరగా ఉడికిద్ది. ఈ దగ్గరే ఉన్నాను, కొంచెం హైలో పెట్టి దాన్ని నేను కలుపుతున్నాను. లేదంటే సిమ్లో పెట్టి కొంచెం అవతలకి వెళ్ళామంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, అంతే తేడా. ఇదంతా కూడా దగ్గర పడాలి, ఇందులోంచి వాటర్ అన్నీ రావాలి. వాటర్ అన్ని కూడా మళ్ళీ ఆవిరైపోవాలి. టమాటాలు పచ్చిమిర్చి ఎంత బాగా దగ్గరకు వచ్చి చిక్కగా అనిపించాలి. చిక్కగా అనిపించేదాకా దీన్ని పొయ్యి మీద అలానే ఉంచి, స్టవ్ మీద అలానే ఉంచి దీన్ని కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి నేను ఉప్పు వేస్తున్నాను. తగినంత ఉప్పు ఇప్పుడే వేస్తాను నేను, తర్వాత మిక్సీలో అలా ఏమి వేయను. సరిపోకపోతే చూసుకుని అప్పుడు వేస్తాను. చింతపండు వేస్తున్నాను. చింతపండు అయితే పెద్దగా వేయాల్సిన పని లేదు, కొంచెం టేస్ట్ కోసం వేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, కొత్తిమీర మాత్రం బాగానే 2 పిరికిళ్ళ నిండా తీసుకొని 2 పిరికిళ్ళు గట్టిగా వేసాను. మళ్ళీ కొంచెం వేసాను ఎక్స్ట్రా, బాగానే మరింత వేసాను కొత్తిమీర కూడా. కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంతమంది చేసే పొరపాటు ఏంటంటే కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచరు, వెంటనే ఆపేస్తారు. కొత్తిమీర ఉడికింది కదా అంటే కొత్తిమీర ఏముంది ఊరక బాండీలో పెట్టగానే మగ్గిపోయినట్టు అనిపించింది, కానీ అలా మగ్గటం కాదు. అందులోంచి వాటర్ అన్ని కూడా బయటికి రావాలి. మనం ఉప్పేసాం కదా, ఉప్పేసాం కాబట్టి కొత్తిమీరలో ఉన్న ఆకుకూరలో ఉన్న వాటర్ అన్ని కూడా బయటికి వస్తాయి అనమాట ఉప్పేసిన తర్వాత. అలానే టమాటాల నుంచి వాటర్ కూడా బయటకు వస్తాయి. చూడండి ఎంత నీళ్ళుగా వచ్చిందో. ఇందులో ఉన్న వాటర్ అన్ని కూడా మళ్ళీ ఆవిరైపోవాలి. ఆవిరైపోయి కొంచెం గ్రేవీ లాగా అంటే చిక్కగా వస్తేనే ఏదైనా టేస్ట్ బాగుంటుంది. అంతేకాని నీళ్ళుగా ఉంటే పచ్చడి అసలు ఎప్పుడు బాగోదు. మనం నూరిన తర్వాత కూడా ఏదైనా ఒక బౌల్లో తీసుకున్నాం అనుకోండి చట్నీ, అది తీసుకున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే ఒక పక్కకి వాటర్ ఊరుతా ఉంటాయి, అంటే ఒక పక్క వచ్చేస్తాయి అనమాట. అన్ని నీళ్ళు వస్తే అది బాగోదు, సవ్వదనం వస్తుంది, టేస్ట్ బాగోదు. అందుకని చెప్పేసి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, అందులో నుంచి వాటర్ అన్ని కూడా మళ్ళీ ఆవిరైపోయి కొంచెం లైట్గా అడుగు అంటుతూ ఉండాలి బండి. అలా అడుగు అంటుతూ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపుకోవాలి, అంతేగాని ముందే స్టవ్ ఆపుకోకూడదు. ఇక్కడ నాకైతే లైట్ గా అడుగు అంటుతుంది. అంటే మనం దగ్గరుండి కలుపుతున్నాను కాబట్టి ఓకే, కానీ లేదంటే కొంచెం మన పక్క వెళ్ళామంటే అడుగంట మొదలు పెట్టింది. ఇప్పుడు నేను ఇక స్టవ్ అయితే ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. తీసుకునేటప్పుడు స్టార్టింగ్ లో దీంట్లో పల్లీలు వేస్తున్నాను. పల్లీలు వేసుకోండి, సూపర్ టేస్ట్ వచ్చింది. పల్లీలు వచ్చి ఒక పిరికెడు తీసుకున్నాను. కాదు పిరికెడు తీసుకుని అలా వేస్తే మీకు కనిపించదు కాబట్టి అలా 2 సార్లుగా తీసుకొని వేసాను. పల్లీలు మాత్రం స్టార్టింగ్ లో ఒక రౌండ్ తిప్పితే కొంచెం కచ్చేపచ్చగా మెదిగిద్ది. మనం ఇవి ముక్కలన్నీ వేసిన తర్వాత అది మెదగదు జార్లో, అలానే పల్లీలుగానే ఉండిపోయింది, అది బాగోదు.
తర్వాత ఎల్లుల్లి అన్ని కలిపి ఒకేసారి వేసాను. మధ్య మధ్యలో ఒకసారి అలా కలుపుకుంటూ మిక్సీని ఆపుతూ మళ్ళీ ఆన్ చేసుకుంటూ జార్లో ఉన్న చట్నీని ఒకసారి కలిపి మళ్ళీ వేయండి. లేదంటే తొక్కలు తొక్కలుగా అలానే ఉండిపోయింది. అలానే మెత్తగా కూడా వేసుకోకండి. రోట్లో నూరుకుంటే ఎలా వస్తో అలా తీసుకోండి, చాలా బాగుంటది. మీరు బయట ఉంచుకుంటే ఒక 3-4 రోజులు బయట ఉంటది. ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, చాలా టేస్ట్ బాగుంటది. ఎవరైనా సరే ఈ వీడియో నచ్చితే ఇలా ట్రై చేసుకోండి. ఇదండి మన వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ గ్రీన్ కిచెన్ ఛానల్ని. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.